ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. ఈరోజు సూర్య భగవాన్ స్వామికి పూజ చేసుకుంటాము. బియ్యంలోని ఆవు నెయ్యి 1 స్పూన్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటాము. తపేలకి శుభ్రంగా పసుపు బొట్లు అన్నీ రాసుకొని పాలు వేసుకొని ఇలా పొంగించుకుంటాము. ఇలా పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మేమైతే స్టవ్ మీదే పొంగించుకుంటామండి. చాలామంది పిడకలో పెట్టి ఇంటి ముందున ముగ్గు వేసి పిడకలు పెట్టి చిక్కుడుకాయలతో రథం చేసి పెడతారు. మాకైతే అది లేదు కాబట్టి మేము ఫస్ట్ నుంచి ఇలాగే చేస్తున్నాం కాబట్టి అదే విధంగా చేస్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత పొంగు వచ్చింది కదా, దీంట్లోని ఒక్కొక్కరి పేరు అంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరి పేర్లు చెప్తూ ఒక్కొక్క పిడికుడు చెప్పున వేసుకోవాలి. ఈ బియ్యం అన్నీ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత చెరుకు గడ ఉంటుంది కదా, శుభ్రంగా కడిగి దాంతో మొత్తం ఇలా కలుపుకొని పరమాన్నం వండుకోవాలి. ఈ చెరుకు గడ కూడా వేడయ్యి ఆ రసం కూడా పరమాన్నంలోకి వస్తుంది కదా, ఇలా చేయడం వల్ల మంచిదన్నమాట. మైదా పిండిని కొంచెం తీసుకొని దాంట్లో పంచదార, కొంచెం బెల్లం ముక్క, కొంచెం సాల్ట్ వేసుకుంటాను. వేసుకొని దాంట్లో యాలక్కాయల పౌడర్ కొంచెం వేసుకొని వాటర్తో కలుపుకోవాలండి. కొంచెం ఇలా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా లూజుగా కొంచెం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. ఇలా వాటర్ వేసి కలుపుకుంటాను. ఇప్పుడు ఉడికిందా లేదా చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దీంట్లో పంచదార, యాలక్కాయల పౌడర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మొత్తం కలిపి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు పొంగుబూర్లు వేసుకుంటున్నాను. ఇవేంటంటే ఆయిల్ డీప్ ఫ్రై కావాల్సినంత వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 వైపులు వేపుకొని తీసుకోవాలి. ఇవి ఇంకా మెత్తగా రావాలి అనుకుంటే కొంచెం వంట సోడా కూడా ఆ పిండిలో కలుపుకుంటే మెత్తగా వస్తాయి బూర్లు. పరమాన్నం రెడీ అయిపోయిందండి. దీంట్లో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇదండి, ప్రసాదాలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు పూజ చేసుకుంటాం. చిక్కుడు ఆకుల్ని శుభ్రంగా కడిగి ఒక ఆకుపైన పరమాన్నం, ఒక ఆకుపైన రేంగాయలు, ఒక ఆకుపైన పొంగుబూర్లు పెట్టి తాంబూలం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆవు నెయ్యితో దీపం అన్నీ పెట్టుకుంటాం. వినాయకుడు పెట్టి ఇలాగ అయితే పూజ చేసుకుంటామండి సూర్య భగవాన్ స్వామికి.